నాన్న నాన్న నీకు విషయం చెప్పాలి నాన్న. ఏమో చెప్పురా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. దద్దాం నాయాలా, నీ వయసులో నేను 10 మందిని ప్రేమించాను రా. సర్లే ఇప్పుడేమి? నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా నాన్న. లేకుంటే లేచిపోతావు, అది మామూలే. కొత్తగా ఏమనంటే చెప్పు. మేము అది లేచిపోంలే నాన్న, బస్సులో కూర్చొనే పోతాం. ఇంకా ఏమన్నా కొత్తగా? ఏంది నాన్న కొత్తగా కొత్తగా అంటున్నాడు? మన కాలనీలో సరోజ ఆంటీ ఉంది కదా నాన్న. రే అది కాదు, ఆవిడ కూతురు సంధ్య గురించి నాన్న నేను చెప్పేది. ఆ అమ్మాయి అయితే నీకు బాగా సరిపోతుంది లేరా? యా, ఇంతసేపు కొత్తగా చెప్పు అన్నారు కదా నాన్న. సరోజ గురించి చెప్పి సెంటిమెంట్ తో కొట్టావు కదరా. అమ్మ నాన్న నోయ్. కొత్త వద్దు పాత వద్దు, కొంచెంసేపు సరోజ ఊహల్లో బతికినివురా. ఆంటీ అంటే చాలు, ఆ ఊహల్లో 5 సంవత్సరాలు అన్నం తినకుండా బతికేలా ఉన్నాడు. ఈరోజు ఎలాగైనా నాన్నతో డబ్బులు లాగేయాలి. వీడి నుంచి ఎలాగైనా సరోజ డీటెయిల్స్ కనుక్కోవాలి. ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నావు? మొన్న ఎగ్జైట్మెంట్ లో అనేశాను, ఈరోజు అడిగితే ఏమన్నా అనుకుంటావేమో అని. నాన్న, అమ్మ చనిపోయినా కూడా నేను ఇంకా బతికుండేది నీకోసమే నాన్న, నీకోసమే. పర్ఫార్మెన్స్ ఓవర్ అయిందా? సరిపోయింటుందిలే. నేనంటే ఎంత ప్రేమరా నీకు? ఎక్కువ ఎమోషనల్ అయినట్టున్నాడు, ఇప్పుడే అడిగేద్దాం. నాన్న, సరుకులకి ఇది అది అంతా కలిపి ఒక 7,000 ఇవ్వ నాన్న. 7,000 ఎందుకురా? 2,000 కదా. ఎమోషనల్ లో ఉండి కూడా ఆచితూచి ఎంత వేయాలని ఆలోచించే వ్యక్తి అండి నాన్న అంటే. నాన్న, నీకు సరోజ అంటే డీటెయిల్స్ కావాలా వద్దా? ఎంతరా అడిగింది నువ్వు? 7,000 నాన్న. ఇప్పుడే ఫోన్ పే చేస్తా చూడరా. సరే నాన్న. రే నాన్న, నేను వస్తాను రా. నువ్వెందుకులే నాన్న? రే కొంపతీసి డబ్బులు అడుగుతాడేమో. సరోజని చూడాలని ఉందిరా నాన్న. తప్పు నాన్న, తప్పు. నేను జస్ట్ చూస్తా అన్నాను రా. సరే చూడటం వరకే, ఓకేనా? అంతేరా, అంతే. నాన్న, ఏంటి పంచలోనే వస్తావా? వెళ్ళి ప్యాంట్ వేసుకొని రాపో. సరేరా. అవునరా, కోడలి పిల్ల అందంగా ఉంటుందా? సరోజ అంటే అంత అందంగా ఏం ఉండదులే నాన్న. అందందేముందిలేరా, మంచి మనసు ఉండాలి గాని. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా నాన్న, బండాపు. ఏంట్రా? దగ్గరలో సంధ్య ఉంది, నేను కలిసి వస్తాను, నువ్వు వెళ్ళి నాన్న. మరి సరుకులు నువ్వు వెళ్ళి తీసుకురాపో నాన్న. మరి సరోజరా? మళ్ళీ కలుద్దులే నాన్న. రే డబ్బులు రా. ATM లో పోయి డ్రా చేసుకోపోనా. ఇంటికి రారా, నీకు పని చెప్తా. అదే రోజు సాయంత్రం. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఇంతసేపు ఏం చేస్తున్నాడు వీడు? పువ్వా ఏంటాడు ఆటో అప్పారావు, పిపి నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు. రే ఆగరా. నాన్న నమస్తే నాన్న. రే తాగొచ్చావా? లేదు నాన్న, నడుచుకుంటూ వచ్చాను. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోవాలని అంతగా తాగావా నాన్న? రే నిన్ను. నాన్న కొంచెమే తాగాను నాన్న, మనసేం బాగాలేకపోతేను. నిన్ను పొద్దున్న జరిగింది గుర్తులేదా? నిజమే నాన్న, మీరే మందు ఎక్కువ తాగినట్టున్నారు, అన్ని మర్చిపోతున్నారు. సర్లే, లోపలికి ఎలా వస్తావు నేను చూస్తా. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. నాన్న, నువ్వు సరోజ అంటే ఏదో ఒకరోజు చూడకుండా ఉంటావా? నేను మిమ్మల్ని కలపకుండా ఉంటాను. సరోజ నిన్నెప్పుడు కలుస్తానో ఏమో. పదరా, ఆమ్లెట్ వేసి తిందాం. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో, నాకు నిద్ర వస్తుంది నాన్న. తల్లి లేని పిల్లోడు కదా, విని తిట్టకూడదు. ప్లాన్ వర్కౌట్ అయింది. రే పవన్ లేరా. అబ్బా ఉండు నాన్న కొంతసేపు. చీటీ డబ్బులు కట్టొచ్చు లేరా. చీటీ డబ్బులా? రెడీ నాన్న. అదేంట్రా, చీటీ డబ్బులు అంటేనే చావు కబర్ విన్నంత తొందరగా లేచావు. మీరంటే భక్తి, గౌరవం, శ్రద్ధ నాన్న. సర్లేరా, 10,000 ఫోన్ పే చేస్తా చూడు. మొత్తం 12,000 నాన్న. 2,000 ఎవరికిరా? ఒక 1,000 రూపాయలు సందా గిఫ్ట్ కొనాలన్నా. మరి ఇంకో 1,000 అంటే డీటెయిల్స్ వద్దానన్నా? మొన్న జరిగింది చాలేరా. నాన్న, మొన్న అలా జరిగిందని ఎప్పుడు అలా జరుగుతుందా? అది కాదురా. నువ్వేం మాట్లాడక నాన్న, నా పని అయిపోగానే ఫోన్ చేస్తాను, వచ్చేయి. రే బాయ్ నాన్న, ఫోన్ పే చేయను, వెళ్తున్నా. కొంతసేపటి తర్వాత చెప్పరా. 10 నిమిషాల్లో సంధ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే అడ్రస్ పంపిస్తా చూడు. సరేరా, వస్తున్నా. సరోజని కలవబోతున్నా. ఎస్. హాయ్ నాన్న. హాయ్ రా. రే పవన్. ఏంటి నాన్న? నేను వస్తాను రా.
ఉండు. ఛా, నాన్న జాగ్రత్త. అవునా? అయ్యో నాన్న. హా? ఏమైందిరా? సరే నేను వెళ్ళొస్తాను, బాయ్. రా నాన్న. ఏమైందిరా? రే ఏమైందిరా అక్కడ? నువ్వు రా నాన్న చెప్తాను. ఇంతకీ ఎవరితో మాట్లాడావురా అక్కడ? సంధ్యతో నాన్న. సరోజ అంటే పని మీద బయటికి వెళ్ళిందంట. అక్కడ ఎందుకు ఏడ్చావు? నాన్నకి ఏదో ఒకటి అబద్ధం చెప్పాలి. సంధ్య నీ గురించి చెప్తూ లాస్ట్ లో ఒక మాట అనింది నాన్న. ఏంట్రా అది? సరోజ అంటే నీ గురించి ఆలోచించిన రోజు అంటూ లేదంట నాన్న, లేదంట. మరి పదరా, వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. నాన్న చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమని అనుకుంటే ఏం బాగుంటుంది చెప్పు నాన్న. ఇప్పుడు వద్దులే, మళ్ళీ వద్దాం. సర్లేరా పోదాం. అమ్మయ్య, ఈసారి కూడా తప్పించుకున్నా. కొన్ని రోజుల తర్వాత, పాపం ఇన్ని రోజులు నాన్నను మోసం చేశాను. ఎలాగైనా ఈరోజు నాన్నకు చెప్పేయాలి. నాన్న నాన్న, ఏంట్రా? నన్ను క్షమించు నాన్న. ఏమైందిరా? ఇన్ని రోజులు నీ దగ్గర అబద్ధాలు చెప్పి మోసం చేశాను నాన్న. అంత పెద్ద తప్పు ఏం చేసావురా? సరోజ ఆంటీ గురించి చెప్తానని ఇన్ని రోజులు మోసం చేశాం కదా నాన్న, అందుకు. రే దానికెందుకురా సారీ, ఏం కాదులే. ఇదొకసారి నేను చెప్పేది విను. రానన్నా, అర్జెంట్కి వెళ్ళి కలుద్దాం. ఎందుకురా అంత ఆవేశం? అబ్బా రానన్నా. ఇప్పుడు ఎందుకు లేరా, మళ్ళీ వెళ్దాము. నా మీద నమ్మకం లేదా? పద నాన్న. సరేరా నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే నాన్న. నాన్న 10 నిమిషాల్లో సంధ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చానన్నా. కొంతసేపటి తర్వాత, బాయ్ రా మామ, వెళ్ళొస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం రా. రారా నీ పని చెప్తా. నాన్న నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్ను అక్కడికి రమ్మన్నాను కదా. నువ్వు ఎక్కువ ఇక్కడే కదరా ఉండేది. నీకు ఎలా తెలిసింది నాన్న? ఒకసారి అటు చూడు. రే ఈ రోజు కూడా నాన్నకి ఏదో ఒక అబద్ధం చెప్పి వచ్చేస్తాను. డైలీ వచ్చి ప్లేస్కి రండి రా, కుమ్మేద్దాం. అమ్మ నా పుత్రరత్నం, చెప్తా నీ పని. పది నిమిషాల్లో సంధ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చానన్నా. వస్తాను పదరా. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను. పోనీలే, తల్లి లేని పిల్లాడని గారాభంగా పెంచితే గాడిదలా బజార్లు తిరుగుతూ తాగుతావా నిన్ను? నాన్న ఈసారి సరోజ అంటే ఖచ్చితంగా చూపిస్తాను నాన్న. ఇన్నాళ్ళు ఆ పేరు చెప్పి నా ఫీలింగ్స్ తో ఆడుకున్నావు కదరా. అదోకే గాని మరి నా సంధ్య నాన్న. సంధ్య లేదు, స్కంద సినిమాలో శ్రీలీల లేదు. పదా. స్టోరీ అయిపోయింది. ఇది కేవలం కల్పితం మాత్రమే. మరికొత్త స్టోరీతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.